హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిభనులు. ఈరోజు మన ఛానల్లో పప్పుండలు చేసుకోబోతున్నాం. మీరు పప్పుండలు ఎప్పుడెప్పుడు చేసుకుంటారు? మేమైతే వినాయక చవితికి చేసుకుంటాం. ఇంకా మా దాంట్లో అయితే పెళ్ళికి పసుపు రాట వేస్తారు, పసుపు దంచుతారు కదా, ఆ రోజు అయితే పప్పుండలు చేసుకుంటాం. ఎందుకంటే అది ఫస్ట్ పూజ వినాయకుడికి కాబట్టి. సో ఇక్కడ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఏదైతే ఆ కప్పు ఏదైతే గ్లాస్ ఉందో దాంతో 2 కప్స్ కందిపప్పు అయితే తీసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా. ఆ వాటర్లో కొంచెం సాల్ట్, ఇంకా జాగ్రీ, బెల్లం వేసుకోవాలి కొంచెం. అది కొంచెం మెల్ట్ అవ్వాలి. వాటర్ అనేది మరుగుతూ ఉండాలన్నమాట. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఏదైతే వాటర్ మరిగిందో 8 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ 8 కప్స్కి 4 కప్స్ బియ్యపిండి అనేది తీసుకోవాలి. 8 కప్స్ అది దగ్గరగా అవుతుంది అనమాట. ముద్దలాగా, అంటే ఉండలు కట్టడానికి వీలు ఉండేలాగా అవుతుంది, దగ్గర అయిపోతుంటుంది. ఇక్కడ నేను, మా మమ్మీ, మా అత్తమ్మ పోటాపోటీగా అయితే ఉండలు చుట్టేస్తున్నాం. ఎవరు స్పీడ్గా చుడుతున్నారు, ఎవరు మెల్లగా చుడుతున్నారని. ఫైనల్లీ ఉండలు అయితే చుట్టేస్తున్నాం. అక్కడ నేను అద్దుతున్నాను కదా, అది కొంచెం వాటర్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం అప్లై చేసుకొని ఉండలు చుడుతున్నాం. సో దాట్ అప్పుడు స్టిక్ అవ్వదన్నమాట హ్యాండ్కి. చాలా బాగా వచ్చేస్తాయి ఉండలు. ఇక్కడ చూసారా, నేనే చేస్తున్నాను అనమాట ఉండలు. ముందు నాకు రాదు, కానీ ఇప్పుడు నేర్చుకున్నా. చూసారా, ఉండలన్నీ చుట్టేసాం మెల్లిగా మాట్లాడుకుంటూ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే పిండి ఉందో అందులోనే కిలో బెల్లం వేసుకోవాలి. కిలో బెల్లం, కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అది మనం మొన్న సల్విడి వీడియోలో చూసాం కదా పాకం వచ్చేలాగా, అలానే సేమ్ పాకం రావాలన్నమాట. చూసారు కదా, మన పాకం అయితే అయిపోతుంది. పాకం చూసినప్పుడు నాకు ఆ సలివిడి వీడియోనే గుర్తొస్తుంది, బికాస్ అదే నా ఫస్ట్ ఫుడ్ వీడియో కదా. ఇప్పుడు ఆ పప్పు ఉండలన్నీ అందులో వేసేయాలి. మా ఇంట్లో పాలుండలు కూడా చాలా ఇష్టం. సో కొన్ని పాలు ఉంటే పాలుండలు కూడా చేస్తున్నారు. అందులో కొబ్బరి ఆల్రెడీ వేసేసారు మా మమ్మీ, నేను వీడియో తీయలేదు. ఇప్పుడు ఆ పప్పు ఉండలన్నీ అందులో వేసేయాలన్నమాట. పాలుండలు అని చెప్పాను కదా, దానికి కొన్ని ఉండలు కూడా ఉంచారు. కొబ్బరి కూడా అందులో వేసేసాం కాబట్టి నేను మిక్స్ చేస్తుంటే లేదు లేదు మిక్స్ చేయొద్దు అని చెప్తున్నారు నాకు. మిగిల్చిన ఉండలు కూడా పాలల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు మనం కందిపప్పు ఏదైతే ఉడికింది ఉంటుంది కదా, అది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసే ముందు కొంచెం మూత పెట్టాలన్నమాట. ఈ పాలుండల్లో షుగర్ వేస్తారు, అందులో బెల్లం వేస్తారు కదా, ఇందులో షుగర్ వేస్తారనమాట. షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కందిపప్పు ఉందో ఆ కందిపప్పు మొత్తం అందులో వేసేయాలి. కందిపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, ఆ పప్పు మొత్తం స్మాష్ చేసుకొని పప్పు ఉండలో వేసేయాలి. ఇక్కడ పాలుండలు కూడా రెడీ అయిపోతున్నాయండోయ్. దాని తర్వాత ఇలాగా అనుకోవాలన్నమాట, అంటే పప్పు కొంచెం కలిసేలాగా. అదే కుక్కర్లో కొంచెం బియ్యపిండి వాటర్ వేసేసి అది కూడా అందులో వేసేయాలన్నమాట. చూసారా.